పవన్ కళ్యాణ్కి ఎట్టి పరిస్థితుల్లో పొత్తు కావాలి తెలుగుదేశం పార్టీతో. ఎందుకు అంటే ఒక మంచి టీమ్గా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలా, అలాగే ప్రభుత్వంలో ఉంటే ఏదో ఒకటి చేసి చూపించి ఇదిగో పవన్ అయితే ఇట్లా చేస్తాడు వీళ్ళిద్దరికి ఆల్టర్నేటివ్గా అని చూపించాలి. సొంతగా గెలవలేం కాబట్టి తెలుగుదేశం పార్టీతో కలిపి ఒక మిత్రపక్షంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి మిత్రపక్షంతోనైనా సరే తన ఎజెండాని అమలు చేయించి ఇదిగో పవన్ కళ్యాణ్ ఉంటే రాష్ట్రం కోసం మంచి చేస్తాడు అనే ఫీలింగ్ జనంలోకి తీసుకొచ్చి భవిష్యత్తు ముఖ్యమంత్రిగా తను నిలబడాలన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉద్దేశం. అదే సందర్భంలో చంద్రబాబు గారికి అధికారంలో దిగిపోయారు కాబట్టి రేపు అధికారం రావాలంటే 50% ఓట్లు జగన్కి, 40% ఓట్లు తమకి, కాబట్టి ఓ 10% ఓట్లు ఫిల్ చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ కావాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకుండా ఉండటం కోసం కావాలి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి నాయకుడి ఫీలింగ్ ఎట్లుంటుంది? అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో నాకే సీటు అని ఒకళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు తెలుగుదేశంలో, నాకు ఈ దఫా వస్తుంది అని ఒకళ్ళు జనసేనలో ఫీల్ అయ్యి ఉంటారు. వాళ్ళు ఈ దఫా మాదే అధికారం అని ఒక పక్కన ఫీల్ అవుతున్నప్పుడు అధికారం వచ్చేటప్పుడు ఖచ్చితంగా తాము గెలుస్తాం అనుకుంటారు కదా. ఆ టైంలో నాకు కావాలంటే నాకు కావాలన్నటువంటిది ఉంటుంది. ఇక్కడ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి పార్టీ కొత్తగా ఓ 10 ఏళ్ల క్రితమే వచ్చి ఇప్పటిదాకా ఆవురావురమంటూ ఈ దఫా నోటి దగ్గరకు మొద్దొచ్చిందని సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళకి మధ్యన సంఘర్షణ వాతావరణం నడుస్తోంది. అది జనసేన తెలుగుదేశం పార్టీ. ఏదైతే మొన్న చంద్రబాబు గారు మండపేటను అరకు ప్రకటించారని కోపం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ రాజోలును రాజంపేట ప్రకటించినటువంటి సందర్భం ఒక ఎత్తు అయితే, రాజోలును ఇది 2 సీట్లు ప్రకటించారు కదా ఆయన 2 ప్రకటించడం, ఈయన 2 ప్రకటించడం, ఇవన్నీ అక్కడితో క్లోజ్ అనుకుంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్కి ఇది అంటుకుంటుంది. తాజాగా పిఠాపురంలో వర్మ ఆల్రెడీ చెప్పున్నారు, ఎట్టి పరిస్థితుల్లో సీటు తనకే కావాలని, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పి. పిఠాపురం ఖచ్చితంగా జనసేన గెలుస్తామన్నటువంటి నమ్మకం జనసేన వాళ్ళకే ఉంది. అక్కడ ఈ సంఘర్షణ వాతావరణం అందుకే పెరుగుతోంది. అయ్యన్న పాత్రుడు తాజాగా నియోజకవర్గానికి వచ్చారు. బీసీల సదస్సు అంటూ పెట్టారు. బీసీల సదస్సు అని మీరు పార్టీ పరంగా పెట్టేసుకోవడం ఏంటి, మమ్మల్ని బెలవరా, మన ఇద్దరం మిత్రపక్షం కదా అంటూ జనసేన వాళ్ళు అడిగారు. అడిగితే మీరు కూడా వస్తే నాకేం ప్రాబ్లం లేదన్నారు. అదేంటి పిలవరా మీరు, మేము వస్తే రమ్మనం అంటాం ఏంటి అంటంతో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం, అరుచుకోవడాలు, కోప్పడుకోవడాలు. వాళ్ళందరి మధ్యలోనే అయ్యన్న పాత్రుడు ఏం చెప్పారు, లోకల్ క్యాండిడేట్ అయినటువంటి వర్మకి ఇవ్వండి, వర్మకి ఓటేయండి అన్నారు. అటు పిఠాపురంలో జనసేనకి బయట నుంచి వచ్చిన క్యాండిడేట్ అవుతుండటంతో ఇలాంటి స్ట్రగుల్స్ ఇప్పటికైనా తొందరగా అభ్యర్థుల్ని అనౌన్స్ చేసుకోబోతే రోజుకొకటి చెప్పు నడుస్తూ ఉంటుంది. వైసీపీలో లొల్లి గురించి ఇప్పటిదాకా రాసుకొచ్చిన మీడియా ఇవి మాత్రం రాయట్లేదు, తెలుగుదేశం అనుకూల మీడియా. ఇక్కడ వివాదాలు అయితే రోడ్డెక్కేస్తున్నాయి.